దినమున మనం ఆలోచించేటువంటి అంశం ఏంటంటే కయీనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది. సరకులకి ఆలోచన చేయకుండా అట్టుకోమని చెప్పారు. కయీనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు ఆదాము అవలను ఆశీర్వదించిన తర్వాత మొదటగా పుట్టినటువంటి కుమారుడు కయీను. ఆ తదుపరి రెండవ కుమారుడు హేబేలు. అయితే కయీను తన చెడిన హృదయాన్ని బట్టి మొట్టమొదటి హత్య హేబేలును చేసి చంపాడు. ఇక మిగిలింది తానొకడు. ఈ క్రమంలో కయీను తూర్పుగా నోదు దేశమునకు వెళ్ళాడని వ్రాయబడి ఉన్నదని, అక్కడ ఒక స్త్రీని వివాహము చేసుకున్నాడని ఉన్నటువంటి విషయాన్ని బట్టి బైబిల్ను నమ్ముతున్నటువంటి వారు, బైబిల్ని నమ్మనటువంటి వారు సైతం అసలు నోదు దేశము లేదా నోదు పట్టణము ఎక్కడిది? అప్పటికున్నది ఆదాము, అవ్వ మరియు కయీను మాత్రమే కదా. అలాంటప్పుడు నోదు పట్టణము ఎక్కడిది? అలాగే కయీనుకు స్త్రీ ఎక్కడిది? ఒకవేళ అప్పటికే నోదు పట్టణము ఉంటే కయీనుకు ఒక స్త్రీ భార్యగా దొరుకుతుంది. మరి భూమి మీద మొట్టమొదటి మానవులు ఆదాము అవ్వలే అని చెప్పటానికి వీళ్ళు. ఒకవేళ ఆదాము అవ్వలు కయీను వీరు ఉన్నా, వీరు కానటువంటి మరో జనాంగం ఎవరైనా ఉండాలి. మరి ఉన్నారా? ఇంతకీ ఈ నోదు పట్టణము, కయీను భార్య కథా కమిషి ఏంటి? మొదటగా మీరు ఆది కాండము 4వ అధ్యాయము 16-17 వచనాలను కనుక చదువుకున్నట్లయితే, ఆది కాండము 4వ అధ్యాయము 16-17 వచనాలు. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. హేబేలును చంపిన తర్వాత దేవుని చేత శాపగ్రస్తుడైనటువంటి కయీను వెళ్ళగొట్టబడ్డాడు. అప్పుడు కయీను బ్రతుకు తెరువు కోసం ఆ యొక్క కానా లేదంటే ఆ ఏదెను ఆ పరిసర ప్రాంతాల నుండి ఇప్పుడు నైసర్గిక స్వరూపంలో చెప్పుకోవాలంటే ఆ టర్కీ దేశానికి తూర్పు భాగం వైపు వచ్చాడు. ఆ తూర్పు భాగమునకు వచ్చి నోదు అనేటువంటి ఒక పట్టణంలో కాపురం ఉన్నాడన్నట్టుగా అక్కడే ఒక స్త్రీని వివాహం చేసుకుని మరి కుమారుని కూడా కన్నాడు అన్నట్టుగా మనకి ఇక్కడ మతలబ్ కనబడుతుంది. మరి నోదు పట్టణం ఎక్కడిది? నోదు దేశం ఉన్నాడు.
నోదు ఈ దేశం ఎక్కడిది, అలాగే కయీనుకు భార్యగా వచ్చినటువంటి స్త్రీ ఎక్కడిది? వీరు వేరుగా ఉన్నారా, ఇది వేరు జనాంగమా అని ఆలోచిస్తే ఆరిన నేల మీద ఉన్నటువంటి భూజనులను అందరినీ ఉద్దేశించి కొన్ని మాటలు గడిచిన తరగతుల్లో మనం చెప్పుకున్నాం. అందులో ఒకటి అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు, యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించెను. చాలు. అంటే ఇప్పుడు కయీను ఎవరిలో నుండి అయితే వచ్చాడో నోదు దేశస్థులు కూడా అతనిలో నుండే రావాలి. అలా ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఏ దేశస్థుడైనా సరే ఆ ఒకరి నుండే రావాలి. మరి ఆ ఒకడు ఎవరు అనంటే ఆదాము. ఓకే, అంటే జీవం కలిగినటువంటి ప్రతి మనుష్యుడికి తండ్రి, మానవులకి తండ్రి ఎవరు అనంటే ఆదాము. మరి తల్లి ఎవరు? 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాను. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా తండ్రి ఆదాము, తల్లి అవ్వ. వీరి నుండి తప్ప మరో మార్గము గుండా భూమి మీదకి మనుషులు రావటానికి వీల్లేదు. అయినప్పుడు ఆదాము అవ్వలు కన్నటువంటి కయీను హేబేలులో హేబేలు చంపబడగా మిగిలి ఉన్నది కయీను ఒకడే అయినప్పుడు మరి ఆ కయీనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది? ఇది మరి బయట వారికి ఉన్నటువంటి ప్రశ్న, మరి క్రైస్తవులైనటువంటి వారికి సహితం ఉన్నటువంటి సంశయం. రైట్. మరి కయీనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది? ఈ విషయాన్ని ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రియులరా, ఆదాము కయీను తర్వాత మరలా పిల్లలను కన్నాడా అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే 5వ అధ్యాయము ఆదికాండము 4వ వచనాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే 5వ అధ్యాయము 4వ వచనం, షేతును కనిన తరువాత, అంటే ఆదాము కయీనును కన్నాడు, హేబేలును కన్నాడు, తర్వాత షేతును కూడా కన్నాడు. షేతును మాత్రమే కన్నాడా అంటే ఇంకా చెప్తున్నాడు. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంటే ఇప్పుడు ఆదాముకు ఎంతమంది పిల్లలు చెప్పండి? కయీను ఉన్నాడు, సరే హేబేలు పోయాడు, తర్వాత షేతు ఉన్నాడు, ఇంకా ఆ తదుపరి కూడా చాలా మంది కుమారులు ఉన్నారు, మరియు కుమార్తెలు కూడా ఉన్నారు. రైట్. అయితే ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఇప్పుడు వీళ్ళందరినీ కన్నాడట?
930 సంవత్సరాలు బ్రతికి వీరందరినీ కన్నాడు. అయితే షేతును కనేటప్పటికీ ఆదాము యొక్క వయస్సు ఎంత? 130 సంవత్సరాలు. రైట్. ఇప్పుడు షేతుకు కూడా పిల్లలు పుట్టారు. షేతుకు ఎన్నో సంవత్సరమందు కుమారులు పుట్టారు? చూడండి, 105 ఏండ్లకు కుమారులు పుట్టారు. ఎవరు ఆయన పేరు? ఎనోషు. షేతుకు 105 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎనోషు పుట్టాడు. రైట్. ఇప్పుడు ఎనోషుకు కూడా పిల్లలు పుట్టారు. ఎనోషుకు ఏ వయసులో పిల్లలు పుట్టారు? 90 సంవత్సరాలు బ్రతికి కైనానును కనెను. రైట్. కైనానుకు కూడా పిల్లలు పుట్టారు. ఎన్ని సంవత్సరాలకు? 70 ఏళ్ళు బ్రతికి మహాలేలును కనెను. అవునా? రైట్. మహాలేలుకు కూడా పిల్లలు పుట్టారు. ఆయనకి ఎన్ని సంవత్సరాలకు? 60 ఏళ్ళు. ఈ యొక్క గ్రాఫ్ చూస్తున్నారండి మీరు? గ్రాఫ్ చూసారా? ఆదాము 130 సంవత్సరాలు ఉన్నప్పుడు షేతును కన్నాడు. షేతుకు 105 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎనోషును కన్నాడు. ఎనోషుకి 90 సంవత్సరాలు ఉన్నప్పుడు 90 సంవత్సరాలు ఉన్నప్పుడు కైనాను కన్నాడు. కైనానుకు 70 సంవత్సరాలు ఉన్నప్పుడు మహాలేలును కన్నాడు. మహాలేలుకు 60 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎరేదును కన్నాడు. అంటే కాలము లేదా తరము గడుస్తున్న కొలది కనే వయస్సు అనేది తగ్గుతూ వస్తుంది. కనే వయస్సు తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఒక కుమారుణ్ణి ఏ వయస్సులో కనగలరు చెప్పండి? ఒక పురుషుని విషయంలో తీసుకుంది 16 సంవత్సరాలు వచ్చాయంటే ఏమండి, అది కూడా అటు ఇటు అవర్స్ పొజిషన్. ఓకే, యావరేజ్ తీసుకుంటే 16 ఇయర్స్. 16 సంవత్సరాలు వచ్చాయి అని అంటే కుమారుణ్ణి కనగలడు. కానీ 20 వేసుకోండి, ఈజీగా 20 వేసుకోండి. ఇప్పుడు మనిషి బ్రతికే సగటు వయస్సు 80 సంవత్సరాలు అనుకుంటే పెరుగుతుందండి ఈ మధ్య. అందులో తగ్గింది, పెరుగుతుందట. అది పెరుగుట మరి విరుగుట కొరకు తెలియదు, ఏం తెలియదు. 80 వేసుకుందాం. 80 సంవత్సరాల సగటు వయస్సు మానవుడిది ఇప్పుడు అనుకుంటే 20 సంవత్సరాలకు కుమారుని కనొచ్చు. 20 సంవత్సరాలకు కుమారుని కన్నాడు అని అనుకుంటే ఇతనికి 40 సంవత్సరాలు వచ్చేసరికి కుమారుడు ఇంకో కుమారుడిని కనగలడు. అంటే మనవడు వస్తాడు అప్పుడు. అవునా? అంటే అప్పుడు ఎన్ని తరాలు అవుతున్నాయి? ఇతనికి 40 సంవత్సరాలు వచ్చేసరికి 3 తరాలు అవుతున్నాయి. ఈయన కొడుకు, మనవడు, 3 కదా. లెక్కలు తప్పుతున్నారు. ఓకే, ఏ కాళ్ళలో ఉన్నారు? ఆయన ఇప్పుడు వీళ్ళిద్దరికెత్తుంది. అట్లాగా అది ఇంకేదో ఉంది. మేము ఎప్పుడు కలుపుతామా అనుకున్నారు. ఓకే, 40 సంవత్సరాలు వచ్చేసరికి కుమారుడు మనవడు వచ్చేస్తున్నాడు. 60 సంవత్సరాలు వచ్చేసరికి 60 సంవత్సరాల వరకు కూడా కనగలడు. ఓకే, 60 సంవత్సరాలకు వచ్చేసరికి ముని మనవడు కూడా వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు బాగా ఆలోచించండి. ఒక వ్యక్తి 60 సంవత్సరాలు వచ్చేసరికి ఎంతమంది పిల్లల్ని కనగలడు? ఆపరేషన్ ఏం చేయకపోతే కనీసం 12 మందినైనా కనగలడు. ఓకే,
డజన్ మందిని కాదు. డజన్ మందిలో సరే 6 కొడుకులు అనుకుందాం, లేదా లేడీస్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇప్పుడు వీరు అంటే ఈయనకి 60 సంవత్సరాలు వచ్చేసరికి డజన్ మంది ఉన్నారనుకుంటే, ఈ డజన్ మంది 60 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు ఎంతమందిని కానీ ఉండాలి? ఇప్పుడు ఈయన 60 ఒక వ్యక్తిని గురించి ఆలోచించేటప్పుడు మనవడు మునిమనవాడు అన్నాం కదా, అంటే ఒక మనవడు ఒక మునిమనవాడే ఉంటారు అప్పటికి. అసలు ఒక ఇతని కొడుకుకి అంటే ఆ కొడుకు ఇంకో డజన్కి ఇష్టమవుతాడు, రెండో కొడుకు ఇంకో డజన్, ఇట్లా 12 మంది 12 డజన్లు. ఎంతమంది అయ్యిండు? 144. అంటే ఒకడు 60 సంవత్సరాలలో ఎంతమందిని ప్రొడ్యూస్ చేస్తున్నాడు? 144 మందిని తయారు చేస్తున్నాడు. అవునా? రైట్. అలాగే ఆదాము మొదలుకొని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి మహాలేలు వరకు, ఇప్పుడు కనే స్టెమినా 12 మంది అనుకుందాం. 12 మందికి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, కానీ అప్పటికి స్టెమినా వామో ఊర్లే పట్టణాలే డజన్లు సరిపోవు లెక్క. అవునా? రైట్. ఇప్పుడు ఇందులో చూడండి, మళ్ళీ కనే వయసు కూడా అంటే తొందరనే కంటున్నారు, ఇంకా తొందరనే కంటున్నారు. ఈ తొందరలో కనేటప్పటికి ఆదాము నుండి మహాలేలుకు వచ్చేసరికి ఎంతమంది వచ్చి ఉంటారు స్త్రీ పురుషులు? సుమారు మినిమం చెప్పండి. అంటే ఇప్పటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చెప్పుకుంటేనే ఒక వ్యక్తి 60 సంవత్సరాల లోపు 144 మందిని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాడంటే అప్పటి వయస్సు సగటు 900, అంతే కదా? 969 మ్యాక్సిమం. అవునా? మరి అంత వయస్సు బ్రతికినటువంటి వాళ్ళలో 80 సంవత్సరాలు బ్రతికిన వాడు 60 సంవత్సరాల వరకు పిల్లల్ని అంటున్నాడంటే 900 సంవత్సరాలు బ్రతికినటువంటి వాడు ఎన్ని సంవత్సరాల వరకు పిల్లల్ని కలగలడు? కనీసం ఒక 700 వేసుకోండి, అంతేనా? 600-700 వరకు కుమారులను కుమార్తెలు కనగలరు వారు. ఇప్పుడు ఇన్ని తరాలలో ఒక వ్యక్తి నిజంగా మనకు అక్కడక్కడ వాళ్ళని చూస్తే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే అంతెందుకు యాకోబుకి ఎంతమంది పిల్లలండి? 12 మంది కుమారులు, ఒక కుమార్తె. అవును, రైట్. ఇప్పుడు ఆ లెక్కనే ఇప్పుడు ఈ మహాలేలు వరకు ఉన్నటువంటి తరాలలో వీళ్ళందరినీ క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ఆదాముకు 12 మందిని వేయండి, ఆ 12 మందికి 12 మందిని వేయండి, రెండో తరం. ఆ 12 మందికి మళ్ళీ 12 మందిని వేయండి. వేసుకుంటా పోండి. ఎట్లా అవుతుంది? క్యాలిక్యులేటర్ ఉందా? దందని కొట్టండి, దాన్ని కొట్టండి. ఎందుకంటే మనం రీసెర్చే కదా, ప్రసంగం ఏం కాదు, రీసెర్చే కదా. మొదటి తరం ఆదాము, అవ్వ ఒకలే. ఓకే. రెండవ తరంకి వచ్చేసరికి 1 into 12 అంతేనా? 1 into 12. తర్వాత 12 into 12 144. 144 into 12 ఎన్ని వచ్చాయి అక్కడికి తరాలు? 1028. ఓకే. ఎన్ని తరాలైనా ఇప్పటికి? 3 అంటే ఏనోష్ వరకు వచ్చాము. రైట్. నెక్స్ట్ 12 కొట్టండి. 20,736 కేనాను వరకు వచ్చేసాం. కేనాను నుండి ఇప్పుడు ఎక్కడికి రావాలి? మహాలేలుకు రావాలి. అక్కడ 12 కొట్టండి.
అంటే అప్పటికే అంటే ఇంకా కయ్యను బ్రతికి ఉన్నటువంటి కాలానికే ఎంతమంది ఉన్నారు? 2,48,000 2,48,832 2,40,000 అంటే 2,40,000 2,50,000 మనకు లెక్క కొంచెం నీట్గా ఉంటుంది. 2,50,000. ఇందులో స్త్రీల పర్సంటేజ్ నిష్పత్తి ఎంత ఉండొచ్చు? ఇంచుమించు దేవుడు ఎప్పుడైనా వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు కదా, 50%. అందులో ఎంతమంది స్త్రీలు? 1,25,000. అవునా? రైట్. 900 సంవత్సరాల వరకు బ్రతుకుతున్నటువంటి వాళ్ళు 600-700 సంవత్సరాల వరకు పిల్లలను కలగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఏ వయసు వరకు చేసుకోవచ్చు? వాళ్ళు ఈజీగా 600 వచ్చినా వివాహం చేసుకోవచ్చు. అవునా? రైట్. ఇప్పుడు ఈ 2,50,000 అంటే స్త్రీలు 1,25,000. ఈ 1,25,000లో ఎవరైనా ఒకరు కయ్యనుకు భార్య అవడానికి అవకాశం ఉంది. అవునా? వాళ్ళలో ఆదాముకు పుట్టిన స్త్రీలైనా కావచ్చు, షేతుకు పుట్టిన కుమార్తెలైనా కావచ్చు, లేదంటే షేతు తమ్ముళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ కుమార్తెలైనా కావచ్చు, లేదంటే షేతు కుమారుడైన ఎనోషు కుమార్తెలైనా కావచ్చు. ఎనోషుకు సోదరులు ఉంటారు, ఇంకా వారి కుమార్తెలైనా కావచ్చు. ఇంతమందిలో స్టెప్ బై స్టెప్ మనం ఆలోచిస్తున్నాం. తర్వాత కేయినాను కుమార్తెలైనా కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళ కుమార్తెలైనా కావచ్చు. మహాలేలు కుమార్తెలైనా కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళ కుమార్తెలైనా కావచ్చు. వీరిలో ఎవరైనా ఒకరు కయీనుకు భార్య అవడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎవరై ఉండొచ్చు? ఇప్పుడు ఇంట్లో అంటే ఎవరై ఉన్నారని చెప్పడానికి ఖచ్చితంగా వీళ్ళు, కానీ వీళ్ళలో ఎవరైనా ఒకరై ఉండొచ్చు. వీళ్ళలో ఎవరైనా ఒకరైతే, ఒకవేళ ఆదాము కుమార్తెలలోనే ఒక ఆమెను చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎవరిని చేసుకున్నట్టు అవుతుంది? చెల్లెని చేసుకున్నట్టు అవుతుంది. అవునా? రైట్. లేదంటే షేతు లేదంటే వాళ్ళ తమ్ముళ్ళ పిల్లలలో కుమార్తెను చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎవరిని చేసుకున్నట్టు అవుతుంది? కూతుర్ని చేసుకున్నట్టే, అంతే కదా? కూతుర్ని చేసుకున్నట్టే. లేదు, కేయినాను ఉన్నాడు కదా, కేయినాను పిల్లలు కానీ వాళ్ళ తమ్ముళ్ళ పిల్లలు కానీ చేసుకున్నాడు అనుకోండి, ఎవరిని చేసుకున్నట్టయితే? మనవరాలు. ఇంకా ఆ తర్వాత ముని మనవరాలు చేసుకున్నట్టే. లేదంటే అంటే చెల్లినన్నా చేసుకొని ఉండాలి, కూతురునన్నా వరుస కూతురునన్నా చేసుకొని ఉండాలి, గర్భమున పుట్టింది కదా సుమ, కూతురునన్నా చేసుకొని ఉండాలి, మనవరాలనన్నా చేసుకొని ఉండాలి, ముని మనవరాలనన్నా చేసుకొని ఉండాలి. ఎందుకంటే ముని మనవరాలను చేసుకునేంత వరకు వయసు ఉందా అంటే ఉంటుంది. ఆ జనరేషన్లో ఉంది కదా, ఉంది, వయసు ఉంది. రైట్. మరి ఇంతమందిలో వారిలో ఎవరినైనా ఒకరిని చేసుకోవడానికి అవకాశం ఉంది. రైట్. మరి చెల్లిని చేసుకోవచ్చా లేదా కూతుర్ని చేసుకోవచ్చా? ఇది మనం మళ్ళీ ఒక సంశయాత్మకమైనటువంటి ప్రశ్న. ఇక్కడ మనం మొదటగా ప్రైమరీగా ఆలోచించవలసినటువంటి విషయం బేసిక్గా, అసలు ఆదాముకు భార్య ఉందా? ఉంది. అవ్వ. అసలు నిజంగా అవ్వ బై బర్త్ ఆదాముకి ఏమవుతుంది? కూతురు కదా, కూతురు. కానీ ఓవరాల్గా ఆలోచిస్తే ఇప్పుడు నా భార్య ఉంది శ్రీలత, అసలు ఇక నాకు ఏమవుతుంది? బాగా చెప్పండి.
హరి అగ్రి ఎట్లా దేవుడికి అందరం పిల్లలు. దేవుడికి అందరం పిల్లలు. ఆదాము నుండి వచ్చినాం. ఆదాము నుండి వచ్చిన తర్వాత పెద్ద నాయనుడు ఇవన్నీ అయితేనే ఉంటాయి. ఇలా అక్కడ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారంటే కొరంథీలో రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చివరి మాట. కొరంథీలో రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలోని చివరి మాట. మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని. మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురు. పెళ్లి పత్రిక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అని రాస్తాం. కామన్ ఉన్న పెళ్లి పక్కకు తీసేస్తే మిగిలేదు ఎవరు? కుమారుడు కుమార్తె. ఎవరి కుమారుడు కుమార్తె ఎవరు వాళ్ళు? దేవుని కుమారుడు దేవుని కుమార్తె. ఇప్పుడు శ్రీలత ఎవరు? రమేష్ ఎవరు? మరి ఇక్కడ వీళ్ళెవరు? భార్య భర్తలు. దేవుని దగ్గరికి వెళ్ళేసరికి అన్నా చెల్లెళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి భౌతికంగా వచ్చేసరికి భార్య భర్తలు. కొంత దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. వారు దేవుని ప్రారంభ విషయం ఇది. ఆదాము అవ్వలు ఇరువురు దేవునికి పిల్లలు. ఆ భావన అక్కడి వరకే ఆలోచించాలి. ఇప్పుడు వారు ఇరువురు అంటే ఇప్పుడు ఎంతవరకు డివైడ్ చేశాడంటే ఇతడు పురుషుడు, ఈమె స్త్రీ. ఇప్పుడు వీరిరువురి కలయిక ద్వారా మరో కుమారుడు కుమార్తె రావాలి అని నిర్ణయించి వారిని ఆశీర్వదించాడు. ఓకే, పిల్లలు వచ్చేసారు. ఆ తర్వాత షేతును ఆశీర్వదిస్తున్నాడు, ఎనోషును ఆశీర్వదిస్తున్నాడు, కేనానును ఆశీర్వదిస్తున్నాడు. అయితే వారిలో ఎవరిని చేసుకోమంటున్నాడు? ఎవరిని చేసుకోమంటున్నాడు? ఎలా చేసుకున్నారు అని మనం ఆలోచిస్తే మొదటగా కాన్సెప్ట్ ఏంటంటే ఒక పురుషునికి ఒక స్త్రీ కావాలి. వాళ్ళు ఎవరు అనేది కాదు, ఒక పురుషునికి ఒక స్త్రీ కావాలి. ఒక పురుషునికి ఒక స్త్రీ కావాలి అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ ఉంది. కాబట్టి 6వ అధ్యాయంకి వచ్చేసరికి 1వ వచనంలో వారు ఎలా పెళ్లిళ్ళు చేసుకున్నారట? 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరించనారంభించినప్పుడు ఆదాము అవ్వలను ఆశీర్వదించి ఏం చేయమన్నాడు? నిండించి. ఇంకొక పదం ఉంటది, మీరు ఫలించి అభివృద్ధి పొంది. చదవండి చదవండి, అక్కడ ఉంటాయి కదా 28వ వచనం 1వ అధ్యాయం. దేవుడు వారిని ఆశీర్వదించగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. రైట్. ఇప్పుడు ఈ విస్తరించే క్రమంలో ఎవరిని చేసుకున్నారట? 6వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద విస్తరించనారంభించినప్పుడు కుమార్తెలను వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చేసుకొనిరి. మీకు ఇంతకుముందు చెప్పాను, దేవుని కుమారులు అంటే ఎవరు, నరుల కుమార్తెలు అంటే ఎవరు? దేవుని కుమారులు ఎవరు? ఒకటే. ఆదాము నుండి వచ్చిన అంటే అవి కూడా ఆదాము నుండి వచ్చింది. దేవుని కుమారులు అంటే ఎవరు? వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి. దేవుని కుమారులు అంటే ఎవరు?
చాలా షార్ప్గా ఉండాలి, ఇంత లేట్గా ఉండకూడదు. మీకు ఇంత ఎందుకంటే నేను ఎందుకంటాను అనమాట, ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను దీని గురించి. పోనీ నరుల కుమార్తెలు అంటే ఎవరు? నరుల కుమార్తెలు అంటే ఎవరు? మనుషుల కుమార్తెలు. ఓన్లీ ఆదామాబాల దగ్గరికి పోండి, ఫస్ట్ తరానికి వెళ్ళండి. ఇప్పుడు మీరు 21వ సెంచరీలో ఉన్నామనే విషయం మర్చిపోండి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారంటే క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల ముందుకు వెళ్తారు. అక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు. ఏమండి? రైట్. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. అవ్వ ఎవరి కుమార్తె? ఓవరాల్ గా దేవుని కుమార్తె. ఓకే, బట్ అప్పటికి ఆదాము యొక్క కుమార్తె. మరి ఆదాము ఎందుకు దేవుని కుమారుడు అయ్యారు? అవ్వ ఒక స్టెప్ డౌన్ అయ్యి దేవుని కుమార్తె మరియు ఆదాము కుమార్తె కూడా ఎందుకైంది? ఆదాములో నుండి తీయబడింది. ఆదాము ఎవరిలో నుండి తీయబడ్డాడు? మరి ఆదాము దేవునిలో నుండి తీయబడ్డాడు. అవ్వ ఆదాములో నుండి తీయబడింది. అంటే ఇక్కడ పురుష స్త్రీ అనేటువంటి 2 వర్గాలను డివైడ్ చేస్తున్నాడు దేవుడు, వేరు చేస్తున్నాడు. వేరు చేసి పురుషుడు దేవునిలో నుండి వచ్చినవాడు, స్త్రీ నరులలో నుండి వచ్చింది. పురుషులు దేవునిలో నుండి వచ్చిన వాళ్ళు, స్త్రీలు నరులలో నుండి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు దేవుని కుమారులు అని అనగానే ఎవరన్నమాట? పురుషులు, ఎంటైర్ పురుషులు అనమాట. అలాగే నరుల కుమార్తెలు అంటే ఎవరు? స్త్రీలు, ఓవరాల్ గా స్త్రీలు. ఇప్పుడు ఆదాము అవ్వ దగ్గర ఫిక్స్ అయిపోకూడదు, అక్కడే ఉండకూడదు. టోటల్గా ఇప్పుడు భూమి మీద ఎంతమంది స్త్రీలు అయితే ఉన్నారో వారిని అందరినీ దేవుని కుమార్తెలు అనొచ్చు, నరుల కుమార్తెలు అని కూడా అనొచ్చు. పురుషులను అలా కాదు, పురుషులను కేవలం దేవుని కుమారులు అని మాత్రమే అనాలి. ఇప్పుడు వాళ్ళలో తేడా అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఆదాము అవ్వలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ప్రకారం విస్తరించుమని చెప్పాడు గనక విస్తరణలో భాగంగా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారట? దేవుని కుమారులు అంటే పురుషులు, దేవుని కుమారులు అంటే పురుషులు అంటే ఎవరెవరు వాళ్ళు? అక్కడ అప్పటికి ఈ 6వ అధ్యాయం పీరియడ్ వరకు షేతు, అదే దేవుని కుమారులు, షేతు, ఎనోషు, కైనాను, మహాలేలు, కయీను, వీళ్ళందరూ పురుషులంటే వాళ్ళే కదా, దేవుని కుమారులు అంటే వాళ్ళే కదా. కయీను కూడా దేవుని కుమారుడే, అఫ్కోర్స్, క్యారెక్టర్ తర్వాత విషయం. అతడు కూడా బై బర్త్ దేవుని కుమారుడే. ఇప్పుడు ఈ కయీను, షేతు, ఎనోషు, కైనాను, మహాలేలు అనేటువంటి ఈ పురుషులు నరుల కుమార్తెలను వివాహం చేసుకుంటున్నారు. వాళ్ళు ఆదాము పుట్టినోళ్ళు కావచ్చు, ఈ షేతుకు పుట్టినోళ్ళు కావచ్చు, వాళ్ళ తమ్ములో పుట్టినోళ్ళు కావచ్చు, కైనాను పుట్టినోళ్ళు కావచ్చు, వాళ్ళ తమ్ములో పుట్టినోళ్ళు కావచ్చు, ఏమో మహాలేలు పుట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ తమ్ములకి పుట్టిన వాళ్ళు కావచ్చు. వాళ్ళ పిల్లలని, కుమార్తెలని వీళ్ళు వివాహం చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరిని చేసుకుంటున్నారు? అక్కన, తమ్మిని కుమార్తెన, మనవరాల, మునిమనవరాల కాదు, పురుషుడు స్త్రీని చేసుకోవాలి. అది కాన్సెప్ట్ అక్కడ. అప్పటి వరకు ఉన్నటువంటి రూల్ అదే. ఏది పాపం అని తెలుసుకున్నాం మనం? ఆజ్ఞాతిక్రమం పాపం. అప్పటి వరకు ఆజ్ఞ ఏముంది? విస్తరించండి. ఒక పురుషుడు ఒక స్త్రీని
వివాహం చేసుకోవాలి. అది ఏమండి అప్పటి వరకు ఏమండి ప్రామాణికత మంచి చెడు అనేటువంటిది ఎవరు నిర్ణయించాలి? దేవుడు ఇది మంచి అంటే అది మంచి, ఇది చెడు అంటే ఇది చెడు, ఇది చేయాలంటే చేయాలి, ఇది చేయకూడదు అంటే చేయకూడదు. మన మస్తిష్కంతో మనం ఇది మంచి చెడు ఇది తప్పు ఒప్పు అని నిర్ణయించడానికి వెళ్ళలేదు. ఏమండి దేవుడు నిర్ణయించిన దాన్ని బట్టి అంటే ఇప్పుడు మనవాళ్ళ దృష్టిలో మన క్రైస్తవుల దృష్టిలో ముఖ్యంగా సంసారం చేయటం కూడా పాపమే మనోళ్ళది. అందుకే పుట్టిన ప్రతివాడు పాపేనంట. అంతే కదా, మన దృష్టిలో సంసారం చేసిన కూడా పాపమే, కానీ దేవుని దృష్టిలో పవిత్రమైనది. అది వివాహము అన్ని విషయములలో ఘనమైనది, కానుకు నిష్కల్మషమైనది. నిష్కల్మషమైనది అని ఆయన అంటే వీళ్ళు అంటున్నారు దానంత పాపం ఇంకొకటి లేదని వీళ్ళు అంటున్నారు. ఓకే, అంటే అందుకే చెప్తున్నాను నేను, దేవుడు హీజ్ ఏ సుప్రీం. విలువలను నువ్వు ఏమండి మంచి చెడులను ఉత్తమత్వము అను ఏమండి నైతికత అను నీతి అను నిజాయితీ అను నువ్వు ఇక ఏ పేర్లు పెట్టినా అతన్ని మించినోడు లేడు. ఆయన చెబుతున్నాడు అప్పటికున్నటువంటి కండిషన్స్ బట్టి, అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, అప్పుడున్నటువంటి అవసరాన్ని బట్టి దేవుడు నిర్ణయించిన నిర్ణయం ఏంటంటే పురుషులు స్త్రీలను చేసుకోవాలి. అంటే ఒక పురుషుడు ఒక స్త్రీని చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ ప్రకారం ఆ 6వ అధ్యాయం వచ్చేసరికి అలా పురుషులు స్త్రీలను చేసుకుంటున్నారు. అందులో కయీను కూడా ఉన్నాడు. ఆ కయీను వీరిలోని ఒక స్త్రీని చేసుకున్నాడు. రైట్, అంటే ఇప్పుడు స్త్రీ ఎక్కడి నుండి వచ్చిందో అర్థమైంది కదా మనకి. స్త్రీ ఎక్కడి నుండి వచ్చిందో అర్థమైంది. తర్వాత మరి ఆయన తూర్పు దేశమునకు వెళ్ళి తూర్పు వైపుకు వెళ్ళి నోదు దేశములో కాపురం ఉండేను అని ఉన్నది కదా. మరి ఆయన తూర్పు దేశం వెళ్ళేటప్పటికి అసలు చేతే లేడు. అవునా, తూర్పు దేశం వెళ్ళేటప్పటికి చేతే లేదు. అయినప్పుడు నోదు అనేటువంటి దేశం ఎక్కడిది? చేతే లేనప్పుడు, మిగిలిన జనాంగమే లేనప్పుడు దేశం ఎక్కడ ఉంటుంది? అసలు పట్టణమే కాదు, అక్కడ దేశం అన్నాడు. దేశం ఎక్కడిది అంటే ప్రియులరా ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఈ ఆది కాండము, ఈ జనరేషను, దీని అంతటి గురించి రాసింది ఎవరు? మోషే గారు రాశారు. ఎప్పుడు రాశాడు? మోషే గారు రాశారని మీకు కన్ఫర్మేషన్ ఉందా? చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి, కన్ఫర్మేషన్ రెఫరెన్స్. మీరు అలా ఏమండి ఆ సబ్జెక్టుతో పాటుగా రెఫరెన్స్ కూడా ఇప్పటి నుండి మీరు దాన్ని మీ మెమరీలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. మీరు ఎక్కడికి వస్తారు అనంటే ఇప్పుడు అంటే అది మోషే గారే రాశారు అని చెప్పడానికి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 24వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 24వ వచనం. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయుట ముగించిన తర్వాత, మోషే గ్రంథమందు శాంతముగా అంటే మొత్తముగా రాయటం ముగించిన తర్వాత మోషే యెహోవా నిబంధన మందసమును మోషే యెహోవా నిబంధన మందసమును లేవీలను చూసి ఆజ్ఞాపించినదేమనగా ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును అంటే నేను రాసిన ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచండి అన్న. రైట్, అంటే ఇప్పుడు దీన్ని రాసింది ఎవరు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మోషే గారు. రైట్, అసలు ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఈ స్టోరీ అంతా, స్టోరీ మీన్స్ మళ్ళీ కాల్పనికం కాల్చుమా,
మరి ఏమన్నా దాన్ని ఏమంటారు? హిస్టరీ. ఓకే, గుడ్, హిస్టరీ. ఇదంతా కూడా ఎప్పటిది? ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మ్యారేజ్ సందర్భం ఉంది, అదంతా ఎప్పటిది? ఇంచుమించు ఏ కాలం? క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రితం ఇంచుమించుగా. ఏమండి, 100 లేదంటే 1000 అటు ఇటు. ఓకే, అంతకుముందు చరిత్ర. కానీ ఈ చరిత్రను మోషే గారు రాశారు. ఎప్పుడు రాశాడు? పుట్టినాకనే. ఎప్పుడు పుట్టినాకనే రాస్తాడు. అబ్బా, ఏ శుభలే. పుట్టినాకనే రాశాడు. బట్ ఎప్పుడు పుట్టాడు? చనిపోయాముందా? ఆ 1450 ఇంచుమించు బీసీ, క్రీస్తుకు పూర్వం 1450 సంవత్సరాల క్రితం మోషే గారు ఈ ధర్మశాస్త్రాన్ని రాశారు. ఓకే, అది యాక్యురేట్ గా సుమా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంటే సరే, మనకు నెంబర్ క్యాల్కులేషన్ అనేది ఒక క్లారిటీ అనేది రావాలి. కాబట్టి 400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రని క్రీస్తుకు పూర్వము 1450లో రాస్తున్నాడు. అవునా? రాశాడు. అంటే ఆ చరిత్రకి ఈ రాసే సమయానికి కాలం వ్యత్యాసం ఎంత? 4000 నుండి 1450 తీసేయండి, అంటే 2550 అలా ఉంటుంది. 2500 సంవత్సరాలు. ఇక్కడ బాగా గమనించండి, 2500 మోషే రాసేటప్పటికి మోషే రాయడానికంటే ముందు 2500 సంవత్సరాల క్రితం, అనగా క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రితం కయీను తూర్పు వైపు వెళ్ళిపోయాడు. వారిలో ఒక స్త్రీని వివాహము చేసుకున్నాడు. అయితే ఆ కయీను గురించిన చరిత్ర మోషే రాసేటప్పటికి కయీను తూర్పు వెళ్ళి వివాహం చేసుకొని అకాపురము చేసిన 2500 సంవత్సరాల తర్వాత ఈ మోషే గారు రాస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే, వాస్తవానికి కయీను ఆ తూర్పు వైపు వెళ్ళేటప్పటికి అడవి తప్ప ఏమీ లేదు. కయీను ఉన్నాడు, ఆయన పార్ట్నర్ ఉంది. ఓకే, ఈయన రాసేటప్పటికి ఈ 2500 సంవత్సరాలలో కయీనుకి ఎంతమంది పిల్లలు రావాలి? ఇందాక మనం క్యాలిక్యులేట్ చేశాం కదా, అలా గుట్టలు వాళ్ళే కాకుండా ఈ షేతు మిగతా సంతానంలో నుండి కూడా కొందరు బ్రతకడానికి పోవచ్చు. ఇప్పుడు జాతి కలిసిపోతూ ఉంటుంది కదా అప్పుడు. ఎందుకంటే మా భూమండలం అంతా భయంకరమైన అడవి, అందులో క్రూర జంతువులు. అప్పుడు ఆటోమేటిక్గా స్వజాతి వాళ్ళు ఒక దగ్గరగా గుంపుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందులో వీళ్ళు ఇలా పెరిగిపోతున్న విస్తరిస్తున్నటువంటి క్రమంలో ఇందులో నుండి షేతు సంతతిలో నుండి కొంతమంది వెళ్ళిపోవచ్చు అక్కడికి, కేనాను సంతతిలో నుండి వెళ్ళిపోవచ్చు, ఎనో సంతతిలో నుండి వెళ్ళొచ్చు, మహాలేలు సంతానంలో నుండి కొంతమంది వచ్చారు. అలా వాళ్ళు కయీను సంతానం వీళ్ళందరూ కలిసి ఒక పురము ఏర్పాటు చేసుకున్నారు. పురాలు పోయినాయి, మొత్తానికి ఒక దేశమే అయింది. ఎప్పటికీ? మోషే రాసేటప్పటికి. అయితే ఇప్పుడు మోషే రాస్తూ ఏమంటున్నాడు అనంటే, కేనాను తూర్పు వైపు వెళ్ళాడు. అయితే తూర్పు వైపు ఎటు వెళ్ళాడంటే నోదు దేశమునకు వెళ్ళాడు అని చెప్తున్నాడు.
నోదు దేశం ఎక్కడిదంటే మోషే రాసేటప్పటికీ అక్కడ నోదు దేశం ఒకటి రూపుదాల్చుకున్నది. ఇప్పుడు అడ్రస్ ఒకటి ఇవ్వాలి గనక ఎక్కడికి వెళ్ళాడు అంటే తూర్పు దేశంలో జంగల్లోకి వెళ్ళాడంటే తూర్పు వైపున జంగల్లోకి వెళ్ళాడంటే అది చెప్పడానికి బాగుండదు కాబట్టి నోటిఫై చేయడం కష్టం అవుతుంది కాబట్టి ల్యాండ్ మార్క్ లేదా ప్లేస్ మార్క్ చెబుతున్నాడు. నోదు దేశము. అయితే ఈ నోదు అనేటువంటి ఈ పేరు ఎప్పుడు వచ్చిందంటే మోషే రాసేటప్పటికి వచ్చింది, కయీను వెళ్ళేటప్పటికి కాదు. ఇప్పుడు నర్సాపురం అడవులు ఉన్నాయండి, ఇటువైపు అడవులు ఉన్నాయి. ఇంకొక 10 సంవత్సరాలు పోతే ఇప్పుడు ఇవంతా టైట్ అయిపోతుంది కదా. ఇందు నుండి ఎవరో ఒకరు పొట చేత పట్టుకొని అక్కడికి వెళ్తారు. అక్కడ ఏముండదు, పోయేటప్పుడు అడివే మెల్లగా గుడి చేస్తాడు అక్కడ. అవునా? ఆ తర్వాత చిన్న పడారు చెప్తాడు. ఆయనకు 4 కొడుకులు పుడతారు. వాళ్ళు ఏం చేస్తారు, దాని పక్క ఎంబడే ఇంకో 4 షటర్లు పడతాయి. వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళ చిన్న కొడుకు పోతారు అక్కడికి. ఇలా ఇక్కడ బాగుందిరా, మన ఇంకా అడిగేటోడే లేడు, మంచిగా రారా అని. ఇలా వీళ్ళని చూసి వాళ్ళని చూసి వాళ్ళు 4 పోగవుతారు. ఇప్పుడు వాళ్ళు దానికి ఏం పేరు తెలుసా? పొరపాటు వాళ్ళు క్రైస్తవులు అనుకో, కర్ణాపురం అని పెట్టరు. దీనికి కర్ణాపురం అంటే పోయేటప్పటికి ఏ పురం లేదాడా ఉందా? వీళ్ళు పోయి సెటిల్ అయిన తర్వాత ఓ 10-15 ఫ్యామిలీలు అక్కడ ఏర్పడిన తర్వాత ఇప్పుడు దీనికి మరి ఎక్కడ ఉంటున్నామని మన చుట్టాలో చెప్పుకోవాలంటే దీనికి ఒక పేరు ఉండాలి. మనం ఇప్పుడు ఏం పేరు పెడదాం అంటే కర్ణాపురం అని పెడదాము అని అన్నాడు. అంటే వీళ్ళు పోయేటప్పటికి లేని పురం ఒక తరం 2 తరాలు గడిచేసరికి వచ్చేసేది కర్ణాపురం. అలాగే కయీను వెళ్ళేటప్పటికి లేనటువంటి నోదు దేశం 2000 సంవత్సరాలు గడిచేసరికి నోదు దేశం ఒకటి ఏర్పడింది. ఇప్పుడు అర్థమైందంటే నోదు దేశం ఎక్కడ నుండి వచ్చిందో. అంటే ఇప్పుడు కయీనుకు భార్య ఎక్కడ నుండి వచ్చిందో అర్థమైంది, దేశం ఎక్కడ నుండి వచ్చేసిందో అర్థమైంది. అంటే ప్రశ్నకి జవాబు సరిపోయింది, అయిపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సరే ఇప్పుడు ఎవరిని చేసుకున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి వివరణ కూడా వచ్చేసింది. అయితే అన్న మరి ఇప్పుడు చెల్లెలను చేసుకోవచ్చా అని అంటాడు ఒకనే. అంటే ఎదురైనమన్నా ఇప్పుడు చెల్లెలను చేసుకోవచ్చా? మరి ఆదాము కుమార్తెని చేసుకున్నాడు అంటున్నావు, మరి అట్లా చేసుకోవచ్చా? ఏమండి తిక్క ప్రశ్నలు అండి. నేను స్టార్టింగ్లో 97లో సర్వీస్ ప్రారంభం అప్పుడే ఇప్పుడు ఇట్లా నేర్చుకుంటున్నా అట్లా చెప్తున్నా. ఒకడు వచ్చి అడుగుతున్నాడు, అన్న బైబిల్లో ప్రేమ గురించి ఏం చెప్తుంది చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ ట్రై చేస్తాను. అంటే వారి ఉద్దేశం ఏంటంటే స్వకార్యంగా జరగాలి, స్వామి కార్యం అంటే ఇటు భక్తి ఉన్నట్టుగా ఉండాలి, అటు నా వర్క్ కావాలి. ఈ విషయంలో బైబిల్ ఏం చెప్తాను అని అంటాడు. నాకు చెమటలు పట్టినాయి, ఎందుకంటే నేను ఇంకా అప్పటికి ఇంకా లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను. అంటే ఇట్లా ఉంటారనమాట, ఇలా ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నవేడేస్ కండిషన్ ఎవరిని చేసుకోవచ్చు, ఎవరిని చేసుకోకూడదు. రైట్. ఆదాము ఎవరిని చేసుకున్నాడు అన్నట్టు గమనించాం, కుమార్తెను చేసుకున్నాడు, శారీరకంగా కుమార్తెను చేసుకున్నాడు. రైట్. కయీను ఎవరిని చేసుకున్నాడు అన్నట్టు గమనించాం, కుమార్తె అయి ఉండొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెల్లెలు అయి ఉండొచ్చు, లేదా కుమార్తె అయి ఉండొచ్చు, మనవరాలు అయి ఉండొచ్చు, ముని మనవరాలు అయి ఉండొచ్చు. ఓకే రైట్. ఇప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు అబ్రహాము వివాహం చేయదలుచుకున్నప్పుడు ఎవరిని చేయాలని ఇష్టపడ్డాడు? ఇక్కడ కొంచెం బాగా ఆలోచించాలి కాన్సెప్ట్. దీంట్లో కొంత ఆధ్యాత్మికత ముడిపడి ఉంటుంది. ఆదాము విశ్వాసులకు తండ్రి, అంటే మంచి ఆధ్యాత్మిక విలువలు ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు తన కుమారునికి భార్యను ఎక్కడి నుండి తెచ్చుకోవాలనుకుంటున్నాడు
అని మనం బాగా ఆలోచించాలి. అప్పటికే ఓకే, ఇది ఆలోచించిన తర్వాత మీతో చెప్తాను. ఇప్పుడు వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్తారు? అబ్రహాము తన కుమారునికి భార్యను వెతికిన సందర్భం ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 40వ వచనం. 24వ అధ్యాయము 40వ వచనం. విషయం ఏంటంటే ఏ సంతానంలో నుండి ఏ అమ్మాయిని తీసుకురావాలనేటువంటి విషయం తన దాసుడికి చెప్పి ప్రమాణం చేయించుకొని పంపిస్తాడు. ఇప్పుడు ఆ దాసుడు వెళ్ళి ఆ సంబంధిత వ్యక్తులకు చెప్తున్నాడు, మా యజమాని ఎలాంటి ఎవరిలో నుండి అమ్మాయిని తీసుకురమ్మన్నాడంటే అని చెప్తున్నాడు. ఇక్కడ 40వ వచనం. అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు అంటే అబ్రహాం అంటున్నాడు అనమాట, ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో వంశస్థులంటే మామూలు లోక సంబంధంగా కొత్తపల్లి వంశం అని అంటాం. మా ఇంటి పేరు కొత్తపల్లి వంశస్థులు. అంటే కొత్తపల్లి వంశస్థులలో ఎవరుంటారు ఇక నాకు? అంటే నా పాలళ్ళు కదా వాళ్ళు, నా పాలళ్ళు. ఇందులో నా బ్రదర్స్ ఉంటారు, నా చిల్డ్రన్స్ ఉంటారు, అవునా, నా ఫాదర్స్ ఉంటారు, గ్రాండ్ ఫాదర్స్ ఉంటారు ఈ వంశం. రైట్. నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అని చెప్పాడు. అంటే ఎవరిలో నుండి తీసుకురమ్మన్నాడు? నా వంశంలో నుండి ఒక అమ్మాయిని నా కుమారునికి భార్యగా తీసుకురండి. అంటే ఇప్పుడు ఆమె ఎవరై ఉండాలి? మొదటి వాళ్ళ వంశం. అబ్రాహాము ఏ వంశము? వాళ్ళ వంశస్థుడే, వాళ్ళ వంశస్థురాలే. కానీ ఆమె ఎవరై ఉండాలి అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మరి ఆమె తల్లి వరుస అవుతుందా, లేకుంటే చెల్లి వరుస అవుతుందా, కూతురు వరుస అవుతుందా, మనవరాలు అవుతుందా, మరదలవుతుందా, ఏమవుతుంది అసలు? ఎవరు అవుతుంది అనంటే, ఎవరు అయ్యారు అనంటే ఏమంటే ఒక భక్తుడుగా తాను ఆ డిసిషన్ ఎందుకు తీసుకున్నాడు? ఇది మనం బాగా ఆలోచించాల్సిన విషయం. ఆ డిసిషన్ ఎందుకు తీసుకున్నాడు? ఏమన్నాడు తెలుసా అండి? ఇక్కడ నీకు 24వ అధ్యాయం ప్రారంభంలోకి వచ్చేస్తే మూడవ వచనం మనం చూసుకున్నట్టయితే, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయని వాళ్ళని నేను చేయక ఎవరు చేస్తారంటే నా వంశస్థులని అమ్మాయిని చేస్తాను. ఓకే, నా స్వజనుల యుద్ధకి వెళ్ళంటే నా వంశస్థుల యుద్ధకి వెళ్ళి అక్కడ నుండి ఒక అమ్మాయి తేవాలి. ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నాడు? మీకు తదుపరి మోషే గారు రాసినటువంటి పుస్తకాలలో, లేదంటే రాయక ముందే మోషే నడిపిస్తున్నప్పుడే, వాళ్ళని నడిపిస్తున్నప్పుడే నోటి వాకుగా ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పినటువంటి ముచ్చట ఏంటంటే, మీరు అన్యులలో నుండి మీ కుమార్తెలను భార్యను తీసుకురాకూడదు. మీలో నుండే, మీ జాతిలో నుండే, మీ వంశస్థులలో నుండే
భార్యలను చేయాలి, ఆ స్త్రీలలో నుండే భార్యలను చేయాలి. ఎందుకు ఈ నిబంధన పెట్టిండు? ఎందుకంటే అన్యులలో నుండి చేసుకుంటే వాళ్ళ అన్య సంబంధమైనటువంటి సంస్కృతి, అన్య సంబంధమైనటువంటి విగ్రహారాధన వీళ్ళకు అలవాటు పడే అవకాశం ఉంటుంది. నష్ట నివారణ కోసంగా ఆ కండిషన్ పెట్టాడు, మీ వంశంలోనే వివాహం చేసుకోండి. అయితే ఈ మోషే కంటే ముందే ఉన్నవాడు అబ్రహాం. అయితే మోషే ఎంతటి భక్తుడో అబ్రహాం కూడా అంతే నిష్ఠాగరిష్ట కలిగినటువంటి వాడు. కనుక మోషే మస్తిష్కం చెప్పింది, ఈ అన్యులలో నుండి చేసుకుంటే నా ఆధ్యాత్మిక త్రోవకి భంగం కలుగుతుంది, కనుక స్వజాతిలో నుండి అయితే బాగుంటుంది అని వెళ్ళిపోయాడు. రైట్, వెళ్ళి తీర స్వవంశస్థులలో నుండి తీసుకున్నాడు. ఇంతకీ స్వవంశస్థులలో ఎవరు వారు? స్వవంశస్థులలో ఎవరు? అయితే ఈ అబ్రహాము తన కుమారుడికి భార్యగా తీసుకొచ్చుకునేటప్పటికండి, ఇంకా దేవుడు వీళ్ళు నా జనాంగము వాళ్ళ అన్యులు అని ఇంకా వేరియేషన్ నేను డిసైడ్ చేయలేదు, వేరియేషన్ రాలేదు ఇంకా అప్పటికి. ఓకే, ఆ వేరియేషన్ రానటువంటి పరిస్థితుల్లో అబ్రహాము తమ వంశస్థులైనటువంటి వారిలో నుండి ఒక అమ్మాయిని తన కొడుకుకి కోడలుగా భార్యగా తీసుకురావాలనుకున్నాడు. ఇంతకీ ఎవరామె అనంటే 24వ వచనంలోకి వచ్చేసరికి, 24వ వచనంలోకి వచ్చేసరికి అందుకామె 24వ అధ్యాయము 24వ వచనం. అందుకామె అంటే ఇప్పుడు పోయిన దాసుడు వెళ్ళేసరికి ఒక బావి దగ్గర ఈ రిబ్కా కనబడింది. రిబ్కా అనేటువంటి అమ్మాయి కనబడింది. ఆ అమ్మాయిని అడుగుతూ నువ్వెవరు అమ్మ, ఎవరి బిడ్డవు, ఏంటి ఏం కథ అని ఈయన ఆరాధిస్తున్నాడు. ఆరాధిస్తున్నప్పుడు ఆమె చెప్తున్నది, ఏమని చెప్తున్నది? నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెన నేను. నాహోరు భార్య మిల్కా, వీరి కుమారుడు బెతుయేలు, బెతుయేలు కుమార్తె రిబ్కా, బెతుయేలు కుమార్తె రిబ్కా. అంటే ఇప్పుడు నాహోరుకు రిబ్కా ఏమవుతుంది? మనవరాలే, మనవరాలే. ఓకే, నాహోరుకు రిబ్కా మనవరాలు. ఇంతకీ నాహోరుకు అబ్రహాం ఏమవుతాడు? ఎందుకంటే నా వంశం అన్నాడు కదా, నా వంశం అన్నాడంటే నాహోరుకి అబ్రహాంకి ఏదో సంబంధం ఉండాలి. ఏంటా సంబంధము అని అంటే ఇంకొంచెం ముందు అధ్యాయాలకు రావాలి మీరు. 11వ అధ్యాయము 26వ వచనం. 11వ అధ్యాయం 26వ వచనం. తెరహు 70 ఏళ్ళు. ఈ తెరహు ఎవరు? ఈ తెరహు ఎవరు అంటే ఇందాక మనం చదువుకున్నాం కదండి వంశావళి. ఈ షేము అబ్రాహాము సంతానం గురించి మాట్లాడుకున్నాం. అందులో నుండి వర్షక్రమం ఇట్లా వచ్చేస్తున్నది. తర్వాత నోవాహు కాడికి వచ్చేసింది. నోవాహు కాడికి వచ్చేసిన తర్వాత నోవాహు పిల్లలు షేము, అర్పక్షదు ఇలా వచ్చేస్తున్నారు. అందులో నుండి వచ్చినటువంటి వాడు తెరహు. ఈ తెరహు 70 ఏళ్ళు బ్రతికి అబ్రహాము పూర్వ పేరు అబ్రాహాం కదా, అబ్రామును నాహోరును హారానును కనేను. రిబ్కా తాత పేరు నాహోరు. ఇప్పుడు అబ్రహాము తమ్ముని పేరు నాహోరు. అంటే రిబ్కా తాత అబ్రహాము తమ్ముడు. అర్థమైందా? రిబ్కా తాత అబ్రహాము తమ్ముడు. అబ్రహాము తమ్ముడైన నాహోరు కొడుకు బిడ్డ. అంతేనా? నాహోరు కొడుకు ఏం పేరు? ఆయన పేరు చదువుకున్నాం కదా, బెతుయేలు. ఇప్పుడు బెతుయేలు అబ్రహాంకి ఏమవుతాడు? మనవడా? కొడుకే, కొడుకు. రిబ్కా ఏమవుతుంది?
కుమార్ ఏయ్! మీరు ఏంటని బ్రెయిన్ రాకెట్ తీసుకొని ఎంత జాబ్ ఉండాలి మీరు, మరి వాళ్ళకంటే తిప్పుకున్నారు. మనవరాలు ఓకే, మీరు యంగ్స్టర్స్ అయ్యా, ఓల్డ్ మ్యాన్ లెక్క ఆలోచిస్తున్నారు. ఓకే, రిబ్కా మనవరాలైతే బాగా ఆలోచించండి. రిబ్కా మనవరాలు. ఇప్పుడు అబ్రహాము కుమారుడ ఇస్సాకుకు రిబ్కా ఏమవుతుంది? కుమార్తె. నాహోరు కుమారుడు బెతియేలు కుమారుడే అవుతాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు అబ్రహాంకు కుమారుడే. బెతుయేలుకు కుమార్తె అయినప్పుడు ఇస్సాకు కూడా కుమార్తె. అంటే ఇప్పుడు ఇస్సాకు రిబ్కాను చేసుకున్నాడు అని అంటే, రిబ్కానే కదా చేసుకున్నాడు, మళ్ళీ అది చూపెట్టాను అసలు ఇస్సాకు రిబ్కాను చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు చేసుకున్నాడు అనమాట? కూతుర్ని చేసుకున్నాడు. కాకపోతే కడుపున్న గర్భంలో నుండి వచ్చింది కాదు, కొంత డిఫరెన్స్. ఇప్పుడు ఇదే విధానాన్ని ఇస్లాం సోదరులు ఫాలో అప్ అవుతారు. సహోదరుని కుమార్తెను అంటే ఈ రకంగా చిన్న పెద్ద కూతురుని చేసుకోవటం అనేది జరుగుతుంది. అది అక్కడ నుండి వాళ్ళు అలా కంటిన్యూ చేస్తున్నారు, అబ్రహాం కుమారుని నుండి అలా. రైట్. అబ్రహాం కుమారుని విషయంలోకి వచ్చేసరికి కూతురు వరుస అయ్యేటువంటి ఆమెని వివాహం చేసుకున్నారు. తర్వాత జనరేషన్ అంటే ఇప్పుడు ఇస్సాకు కుమారుడు యాకోబు జనరేషన్ వచ్చేసరికి ఇస్సాకు ఏమని అడ్వైజ్ చేశాడు? ఎవరిని చేసుకోమన్నాడు? యాకోబుకి ఏమని సలహా ఇచ్చాడు? రండి యాకోబు దగ్గరికి రండి. 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయం 28. ఏమంటే మీరు ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని అనుకున్నాం అంటే కొన్ని ఎంతో కొంత ఆధ్యాత్మిక విలువలు ఉన్నటువంటి వాడు. మరి ఇస్సాకు ఆధ్యాత్మిక విలువలు ఉన్నాడేనా? యాకోబు ఎందుకు అనంటే దేవుడు ఎక్కడైనా ఎవరికైనా పరిచయం చేసుకునేటప్పుడు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని గర్వంగా చెప్పుకునేది. అంటే మీరు రూట్లోనే ఉన్నారు అని అర్థం చేసుకోవాలి మనం. అంటే మీరు పాజిటివ్ రోల్లోనే ఉన్నారు. ఈ పాజిటివ్ రోల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించే విషయాలన్నీ కూడా పాజిటివ్ గానే ఆలోచిస్తారు, పాజిటివ్ గానే నిర్ణయాలు అంటే అప్పటికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అబ్రహాము ఆ తరమునకు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఆ డిసిషన్ తీసుకున్నాడు, అలాంటి అమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పుడు ఇస్సాకు తన కుమారుడైన యాకోబు విషయంలోకి వచ్చేసరికి ఎవరిని చేసుకోమంటున్నాడు చూడండి. 28వ అధ్యాయం 1వ వచనంలో యాకోబును పిలిపించి నీవు కానాను కుమార్తెలలో ఎవతను వివాహం చేసుకునకూడదు అంటే ఈయన కూడా అన్నిలో వివాహం చేసుకోకూడదు అంటున్నాడు. తర్వాత నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళు. అంటే ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నీ తల్లికి తండ్రి అయిన మీ తాతల ఇంటికి, మీ అమ్మమ్మల ఇంటికి పో అంటున్నాడు. మీ అమ్మమ్మల ఇంటికి పోతే ఎవరుంటారు అక్కడ? మీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళు. మొదటగా మీ తాతోళ్ళ ఇంటికి వెళ్ళు, మీ అమ్మమ్మల ఇంటికి పో ఫస్ట్. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరుంటారో చూద్దాం. అక్కడ నీ తల్లి సహోదరుడు అంటే బెతూయేలు కుమార్తె రిబ్కా. బెతూయేలు కుమార్తె రిబ్కా, కుమారుడు లాబాను. అంటే రిబ్కా సహోదరుడు లాబాను. ఇప్పుడు ఈ లాబాను యాకోబుకి ఏమవుతాడు? డౌటే పడకండి, మీరు అనుకుంటే కరెక్టే. ఏమవుతాడు?
మామ. ఏ మామ? ఉత్తమామనా మేనమామ? మేనమామ. ఏమన్నాడు ఇప్పుడు చూడండి. నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో, నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకునుమని ఇతనికి ఆజ్ఞాపించి, ఇతనికి ఆజ్ఞ వాళ్ళనే చేసుకోవాలి. అంటే చూడండి, స్టెప్ బై స్టెప్ వచ్చేస్తున్నది. అంటే వీళ్ళు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని అంటున్నాడంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి వీళ్ళు బ్రతుకుతున్నారు. దేవుని ఆజ్ఞకు లోబడి వీళ్ళు బ్రతుకుతున్నారంటే ఇప్పుడు వీళ్ళు చేసే ఆలోచనలు కానీ, వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ ఎవరి ఆలోచన, ఎవరి ఆజ్ఞలకు లోబడి ఉంటాయి? ఇప్పుడు దేవుని ఆజ్ఞలకు లోబడి ఉంటాయి. అంటే పరోక్షంగా ఇప్పుడు దేవుని ఆజ్ఞ ఎక్కడికి వచ్చేసింది? ఎవరు చేసుకోమంటున్నాడు? అంటే మరదల్ని చేసుకోమంటున్నాడు. అవునా? మరదల్ని చేసుకోమన్నాడు. అంటే ఇప్పుడు యాకోబు మామ లాబాను కుమార్తెలలో చేసుకున్నాడు. వాళ్ళెవరు? లేయా. ఇంకా ఆడిపోతూ ఆడవ తిరగాల్సి పడ్డది. ఒకరు పోయి ఇతరై లేయా అండ్ రాహేల్. ఈ లేయా రాహేలు వరుసకు మరదలు, వాళ్ళు వరుసకి మరదలను చేసుకున్నారు. అంటే ఇప్పుడు చూడండి, అబ్రహాం ఆదాము సింగిల్ తరం, అది ఇద్దరే ఉన్నారు. అప్పుడు ఒక రకమైన వరుసలో మ్యారేజ్ జరిగింది. ఇలా కయీను రెండో తరం, అప్పుడు ఒక విధానంలో మ్యారేజ్ జరిగింది, ఒక వరుసలో మ్యారేజ్ జరిగింది. అబ్రహాము అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు వచ్చేసరికి ఎవరు చేసుకున్నాడు? ఇస్సాకు కూతురు చేసుకున్నాడు. రైట్. ఇస్సాకు కుమారుడైన యాకోబు దగ్గరికి వచ్చేసరికి ఎవరు చేసుకున్నాడు? మరదలను చేసుకున్నాడు. అంటే కొంచెం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులు ఏ ప్రాతిపాదికన చోటు చేసుకుంటున్నాయి? జనాలు విస్తరిస్తున్న కొలది సంబంధాలలో కూడా విస్తరణ జరుగుతున్నది. ఇస్సాకుకు చేసేసరికి తండ్రి పక్షములో నుండి కుమార్తెను తీసుకున్నాడు. తండ్రి పక్షపు చుట్టాలలో నుండి భార్యను తీసుకోవడం జరిగింది. యాకోబు దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు తండ్రి పక్షం కాదు, తల్లి పక్షంలోనికి జంప్ అయిపోయింది. తండ్రి పక్షం అంటే కొంచెం నియర్ అండ్ డియర్ గా ఉంటుంది బ్లడ్. తల్లి పక్షం అనేసరికి కొంచెం, అంటే అది కూడా నియరే, కానీ దీంతో పోల్చుకుంటే కొంచెం దూరం. అంటే జనాభా పెరుగుతున్న కొలది ఈ భార్యాభర్తల సంబంధాలను కూడా సంబంధాలను దూరం చేసినట్టే ఈ సంబంధాలు దూరం చేసి కాదు, ఎవరు చేసుకోవాలనే దాని విషయంలో కొంచెం దూరం జరుపుతారు. అవునా? దూరం వెళ్ళిపోతున్నారు. రైట్. ఇప్పుడు ఫైనల్ గా ఇదంతా ఒక స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత అప్పుడేం చెబుతున్నాడు అని అంటే, లేవీ కాండము 20వ అధ్యాయం 12వ వచనం. లేవీ కాండము 20వ అధ్యాయం 12వ వచనం. క్షేమించిన ఎడల వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరుసలు తప్పిరి. అది పాయింట్ మనకి ఇక్కడ. అంటే అక్కడికి వచ్చేసరికి కొన్ని వరుస క్రమాలు ఏర్పాటు చేశాడు. వీళ్ళు పలానోనే చేసుకోవాలి, వాళ్ళు కాకుండా ఇంకొకరిని చేసుకోకూడదు. అంటే ఇప్పుడు ఆదాము నుండి, ఈ నోవాహు నుండి, అబ్రహాము నుండి ఇక్కడికి వచ్చేసరికి, లేవీ దగ్గరికి వచ్చేసరికి ఇంచుమించు ఎన్ని తరాలు గడిచినాయి? అక్కడికి యాకోబు దగ్గరికి వచ్చేసరికి, ఆదాము నుండి యాకోబు దగ్గరికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? నేను ఐడియా ఉందా మీకు?
4000 నుండి 2300 తీసేయండి. 1700 గ్యాప్, 1700 సంవత్సరాల గ్యాప్. అంటే ఈ 1700 సంవత్సరాల గడిచేసరికి ఇప్పుడు ఏమంటున్నంటే వావి వరుసలు అని అంటున్నాడు. వారి వరుసలలోనే వివాహాలు చేసుకోవాలి. ఇక ఈ మీకు ఇంటికి వెళ్ళి మీరు కంపల్సరీ చదవాల్సిన అధ్యాయం ఇది, ఈ 20 అధ్యాయం, 20, 21 ఇదంతా చదవండి. ఎవరిని చేసుకోవాలి, ఎవరెవరిని చేసుకోకూడదు అనేటువంటిది అక్కడ క్లారిటీ స్ట్రక్చర్ ఇస్తాడు. రైట్? అంటే ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసుకోవచ్చా? ఏమండి, కూతుర్ని చేసుకోవచ్చా అని అంటే ఇక్కడికి వచ్చేసరికి చెబుతున్నటువంటి విషయం ఏంటంటే మీకు ఒక వరుస క్రమం అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ వరుస క్రమంలోనే మీరు ఫాలోఅప్ అవ్వాలి అని చెప్తున్నాడు. వరుస క్రమంలోనే మీరు ఫాలోఅప్ అవ్వాలి. అలా ఆదా మాదిరి చేసుకోవటానికి వీల్లేదు ఇప్పుడు. అలాగే కయీను మాదిరిగా చేసుకోవటానికి వీల్లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఒక నిబంధనను చేశాడు. ఆ నిబంధన అనుసారంగా ఆ వరుసలు ఏవైతే అంటే మన ఇప్పుడు పెద్దలు ఒక గౌరవప్రదమైనటువంటి విధానాన్ని ఏదైతే ఏర్పాటు చేస్తారో ఆ క్రమంలోనే మీరు వివాహము చేసుకోవాలి అని చెప్పి, అందులో మళ్ళీ ఎవరెవరిని చేసుకోవాలి, ఎవరెవరిని చేసుకోకూడదు అని చెప్పేసి ఏమండి అత్తమ్మల గురించి ఇచ్చాడు, వదినల గురించి ఇచ్చాడు, చిన్నమ్మల గురించి ఇచ్చాడు, చిన్నమ్మ కూతుర్ల గురించి ఇచ్చాడు, పెదనాన్న చిన్నాన్న కూతుర్లను గురించి ఇచ్చాడు. అవన్నీ ఇక్కడ ఉంటాయండి. దాంట్లో నుండి ఎవరిని చేసుకోకూడదు అనేటువంటి పిక్చర్ అక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఎవరిని చేసుకోకూడదని మాత్రమే అక్కడ చెప్పాడు. అదంతా చదివిన తర్వాత ఎవరిని చేసుకోకూడదని మనకు తెలుస్తుందో వారిని పక్కకు పెడితే ఎవరిని చేసుకోవాలో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇక్కడ ఎవరిని చేసుకోకూడదో చెప్పాడు. ఎవరిని చేసుకోకూడదో చెప్పాడంటే ఆటోమేటిక్గా ఎవరిని చేసుకోవాలో తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవరు చేసుకోవాలన్నా అని మీరు నన్ను అడిగారనుకో, ఇప్పుడు నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే అది పోయి చదవండి. ఎవరిని చేసుకోవద్దన్నాడో వారు చేసుకోకుండా ఉండండి. మంచిది, ఉండాలి అంతే. ఓకే, మిగతా వారిలో మళ్ళీ మీకు నచ్చిన వారిలో ఒకరిని చేసుకోండి. ఓకే, ఇది ఈనాటి సబ్జెక్ట్. దీంట్లో ఇంకేమన్నా డౌట్స్ ఉంటారండి? ప్రార్థన.